బిఎంఎస్ అనుబంధ సంఘం భారతీయ ఇస్పాత్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో 2 రోజుల త్రైవార్షిక సమావేశాలు విశాఖ ఉక్కు నగరం సిడబ్ల్యూసి 1లో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణారావు, బిఎంఎస్ డిప్యూటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ మిశ్రా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. వీరితో పాటు గాజువాక నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, నరసింగారావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఎంఎస్ విధానాలు, కార్మిక సమస్యలపై పోరాడుతున్న తీరును నేతలు వివరించారు. దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలు బిఎంఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ కార్మిక హక్కుల సాధనలో ముందుంటుందన్నారు. పరిశ్రమలో బలమైన శక్తిగా యూనియన్ ఏర్పడింది అన్నారు. श्री मल्ला देवेंद्र कुमार पांडे जी आज 17 त्रैवार्षिक अधिवेशन को आया है. सभी केंद्र पदाधिकारी ఈరోజు మన స్టీల్ ప్లాంట్ ఉక్కునగరంలో ఉన్న సిడబ్ల్యూసి 1లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో 17వ ట్రైనింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి, శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి బిఎంఎస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. బిఎంఎస్ అనే సంస్థ ఇది వివిధ క్షేత్రాల్లో బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక సంఘానికి చెందింది. కార్మికుల యొక్క హక్కులు, కంపెనీలో ఉన్నటువంటి వారి యొక్క హక్కులన్నీ వారికి అందే విధంగా విశేషంగా కృషి చేస్తుంది. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సభ్యులున్న బిఎంఎస్ మన విశాఖపట్నం జిల్లాలో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో, అదేవిధంగా మన బిహెచ్ఈఎల్లో, షిప్ యార్డ్లో, ఇలా హెచ్పిసిఎల్లో అన్ని కంపెనీస్లో కూడా విస్తరిస్తుంది. బిఎంఎస్ ద్వారా ఎన్నో సమస్యలు కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా బిఎంఎస్లో చేరి ఈ యొక్క బిఎంఎస్ని బలోపేతం చేస్తే, ఎందుకంటే భారతదేశంలో బిఎంఎస్కి ఎక్కువ ఆదరణ ఉంది.